హాఫ్ మ్యాచే ఉన్నాడు. సో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ కింద అప్పట్లో కాంప్లికేటెడ్ ఉండేది, ఇప్పుడు హాఫ్ మ్యాచ్ రిజల్ట్స్ ఫుల్ మ్యాచ్ రిజల్ట్స్ సమానంగా ఉంటాయి. సో కాంప్లికేటెడ్ అత్యంత డిఫికల్ట్ అయిన హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఈరోజు మన ముందుగా ఉమా ఉన్నాడు. నేను 5 years ముందు ఉమా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని మీకు ముందే చెప్పితే ఎవరు నమ్మరు. మనలాగానే ఆరోగ్యవంతంగా కాలేజ్ బ్రైట్ అబ్బాయి, ఇంటర్ 2nd year అయింది. సో ఉమా కూడా వాడి అభిప్రాయం మన తెలుగు జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, క్యాన్సర్ అంటే క్యూర్ కాలేని జబ్బు, మనిషి ఎప్పుడు దాంతో బయటపడడు, ఆరోగ్యవంతంగా మళ్ళా రికవర్ కాడు. నెంబర్ 1. నెంబర్ 2, చికిత్స అయ్యాక మనిషి మనలాగా ఆరోగ్యవంతంగా ఉండడు, మంచం పైననే పడుకొని ఉంటాడు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఇది చాలా అపోహలు ఉన్నాయి. డోనర్కి స్టెమ్ సెల్ ఇస్తే చాలా ఏదో డాక్టర్ ఆపరేషన్ చేసి బోన్ మ్యారో తీస్తారు, ఇలాంటి అపోహలు ఉన్నాయి. యాక్చువల్లీ స్టెమ్ సెల్ డొనేషన్ రక్తదానం లాగా చాలా పవిత్రమైన ఒక పుణ్యకర్మం. సో స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, అపాయం, ప్రమాదం ఉండదు. కానీ ఆ స్టెమ్ సెల్ ద్వారా మరొకటిది మనం ప్రాణం కాపాడుకోవచ్చు. ఈ సందర్భంగా ఉమా వాడి అభిప్రాయం షేర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు ఉమా. ఇది ట్రీట్మెంట్ అయిపోయింది కదా సార్, లైఫ్ లాంగ్ మందులు వాడాలా లేకపోతే ఏ స్టేజ్లో ఉంటే మిమ్మల్ని ఆశ్రయించాలి? ఎస్ చెప్పిన తర్వాత కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది చాలా మంచి విషయం మీరు అడిగారు. మామూలుగా ఏ అవయవం ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాక ఈ పేషెంట్ జీవితాంతం ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన అవయవం బాడీ రిజెక్ట్ చేయకూడదు అని మందులు వాడతారు. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? రక్త సంస్థ ఒక భాగం. కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 6 నెలల నుంచి సంవత్సరం దాకానే మందులు వాడే అవసరం పడుతుంది. తర్వాత ఎటువంటి మెడిసిన్స్ వాడే అవసరం లేదు. మన దగ్గర ఉమా సంవత్సరానికి ఒకసారి జస్ట్ ఫాలోఅప్కి వస్తాడు, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఫాలోఅప్లో వస్తాడు. కానీ జీవితాంతం మందులు వాడే అవసరం కాదు. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక వాళ్ళ బాడీలో ఉన్న దూషితమైన రక్త సంస్థ మనం మారుస్తాం. హెల్దీ డోనర్, ఆరోగ్యవంతమైన డోనర్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంటర్నేషనల్ డోనర్స్ కానీ, హాఫ్ మ్యాచ్ కానీ, ఫుల్ మ్యాచ్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక రక్త సంస్థ అనేది పేషెంట్ది ఉండదు. అది డోనర్ ఒరిజిన్ రక్త సంస్థ. ఇమ్యూనిటీ కూడా డోనర్ డిరైవ్డ్ రక్త సంస్థ నుంచి వచ్చే భాగం. కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక సంవత్సరం, మహా అవుతే 2 సంవత్సరం కాంప్లికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత జీవితాంతం మందులు, మెడిసిన్స్ వాడే అవసరం పడదు. చాలా క్యాన్సర్స్ కీమో చేసిన, రేడియేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఇలా మీరు చేసిన ట్రీట్మెంట్లో ఏదైనా రిపీట్ అయిన పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనాల కోసం. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఈ క్వశ్చన్స్ జనాలు అడగరు, కానీ వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తూ ఉంటుంది. సో దానికోసం మీడియా ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ, రైట్? మనం దాన్ని ఎలా మారుస్తాం, వాళ్ళ మార్పు, ఆలోచే మార్పు ఉంటుంది. సో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో కీమోథెరపీ మాత్రమే చికిత్స చేస్తే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం 60 నుంచి 70% ఉంటుంది. హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్ చెప్తున్నాను. కొన్ని బ్లడ్ క్యాన్సర్ అయితే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారానే పూర్తి పరిష్కారం చేసుకోవచ్చు. అన్ని బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. ₹1 దాదాపు 50 నుంచి 60% రకరకాల బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడవచ్చు. ఇంకా బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు, దాంట్లో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ల్యూకేమియా, బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్, లింఫోమా కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్, అండ్ 3వది మైలోమా, బోన్స్ని తినేసి, బోన్స్ని డ్యామేజ్ చేసి, బోన్ ఫ్రాక్చర్, బోన్ పెయిన్తో ముఖ్యంగా కనపడే బ్లడ్ క్యాన్సర్ మైలోమా, రైట్? సో హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ ముఖ్యంగా ల్యూకేమియా, AML, ALL, హై గ్రేడ్ లింఫోమా, హాజ్కిన్స్ లింఫోమా తిరిగి వచ్చిన దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటుంది. అయినా
10 నుంచి 20% క్యాన్సర్ మళ్ళా తిరిగి రావచ్చు. అయితే మనం క్యూర్ ఎప్పుడు అంటాము? ఈరోజు ఉమా ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఉమా ట్రాన్స్ప్లాంట్ అయిన 5 సంవత్సరం టైం లైన్ క్రాస్ చేసేసాడు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ క్యాన్సర్కి ఉపయోగపడితే 5 సంవత్సరం జబ్బు రాకుండా మనిషి ఆరోగ్యవంతంగా ఉండటం అంటే క్యూర్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే నెలలో, 6 నెలలో, సంవత్సరంలో కాదు. 5 సంవత్సరం క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండటం దానికి క్యూర్ అంటాడు. ఎందుకంటే 5 సంవత్సరం తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం అసలు చాలా తగ్గిపోతాయి. సో ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ అనేది పెద్ద ఏజ్ వరకు వచ్చేసారు. ఎస్, ఇప్పుడు అసలు ఏజ్తో సంబంధం లేదు. Yes. ఎందుకు అంత కారణాలు చెప్తారు? కరెక్ట్. డెఫినెట్లీ అన్ని క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం మన రాష్ట్రంలో, భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువగా ఈ మధ్య కనపడుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఇప్పుడు మోడర్న్ సివిలైజేషన్, ఫుడ్ అడల్ట్రేషన్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, ఈ అన్ని కారణాలతో సహా మన చికిత్స కానీ డాక్టర్ అవైలబిలిటీ, టెస్ట్లు, మన రాజమండ్రిలో అన్ని టెస్టులు మనం చేసుకోవచ్చు. సో టెస్టులు అవైలబుల్ ఉన్న వల్ల జనాలు మన తెలుగు జనాలు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం చాలా జాగరూక అయ్యారు. అవేర్నెస్ పెంచింది. ఎవరికైనా కొంచెం నీరసం ఎక్కువగా ఆయాసం ఉంటే వెంటనే ఒక 200 బ్లడ్ టెస్ట్, 200 రూపీస్ బ్లడ్ టెస్ట్, సిబిసి, దాంట్లో రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అయ్యాయా, క్యాన్సర్ కణాలు కనపడతాయా తెలుసుకోవచ్చు. అది క్యాన్సర్ సందేహం, బ్లడ్ క్యాన్సర్ సందేహం ఉంటే బోన్ మ్యారో టెస్ట్, సింపుల్ టెస్ట్ ద్వారా సూది పరీక్ష, బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి అక్కడ బ్లడ్ శాంపుల్ తీసి నిజంగా బ్లడ్ క్యాన్సర్ కాదా లేదా తెలుసుకోవచ్చు. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్, రకరకాల బ్లడ్ క్యాన్సర్కి అత్యాధునికమైన చికిత్స, అది మార్కర్ స్టడీస్, ఏ రకమైన క్యాన్సర్ తెలియడానికి, అది రాజమండ్రిలో కూడా అవైలబుల్ ఉంది. సో 3 క్యాన్సర్స్లో 3 రకాలు చెప్పారు కదా సార్. Yes. ఎక్కువ ఏదో ఉంది సార్ ప్రజెంట్. సో ల్యూకేమియా అనే క్యాన్సర్ చాలా కామన్లీ కనపడే క్యాన్సర్. సెకండ్ లింఫోమా, థర్డ్ మైలోమా. సో దీంట్లో కూడా ల్యూకేమియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటే ALL, ముఖ్యంగా చిన్న పిల్లలు 10 సంవత్సరం కింద ఉన్న పిల్లల్లో ఎక్కువగా మాత్రలో కనపడే క్యాన్సర్. రాజమండ్రి నుంచి దాదాపు 50 ALL పిల్లలకి మనం చికిత్స చేశాము. క్యూర్ రేట్ మోర్ దాన్ 90 to 95%. 2026 పిల్లల్లో క్యాన్సర్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. 90% పిల్లల్లో టార్గెటెడ్ ట్రీట్మెంట్, చిన్న కీమోథెరపీ ద్వారా పూర్తి పరిష్కారం చేసుకోవచ్చు. 90 to 95% క్యూర్ రేట్. ఉమా అన్ఫార్చునేట్లీ ఆ 90% క్యూర్లో కాకుండా 10% రెసిస్టెంట్ క్యాన్సర్లో వచ్చాడు. దానివల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసే అవసరం పడింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా 5 years దాటిన వల్ల మనం గౌరవంగా చెప్పచ్చు, ఉమా ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్ ఫ్రమ్ ద డెడ్లీ బ్లడ్ క్యాన్సర్ అండ్ హీ ఈజ్ నో మోర్ అ పేషెంట్. హీ ఈజ్ నాట్ జస్ట్ అ సర్వైవర్, హీ ఈజ్ అ విక్టరీ విన్నర్ against the blood cancer. He is just normal like us.